సాగుతో లక్షల ఆదాయం పొందవచ్చు. ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్స్ మరియు పిజ్జాలపై టాపింగ్స్ గా దీనిని ఉపయోగిస్తారు. పాలీహౌస్ ఇంకా షేడ్ నెట్లలో క్యాప్సికమ్ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. మొదట్లో ఖర్చు ఎక్కువగా ఉన్న లాస్ట్ లో ఆదాయం మాత్రం దండిగా వస్తుంది. ఇందులో ఎరుపు, పచ్చ, పసుపు ఇలా రంగురంగులు ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందుల. ఈ రోజు మనం క్యాప్సికమ్ సాగు గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా, ఈ క్యాప్సికమ్ సాగుతో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. మనకు తెలుసు కదా, ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్స్ లో ఇంకా పిజ్జాలపై టాపింగ్స్ గా ఈ క్యాప్సికమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి రంగురంగులుగా ఉంటాయి. అయితే ఈ క్యాప్సికమ్ మిర్చి కుటుంబానికి చెందినది. దీనిని వాడుక భాషలో సిమ్లా మిర్చి అంటారు. కానీ మిర్చి అంత ఘాటు ఈ క్యాప్సికమ్ లో ఉండదు. ఈ క్యాప్సికమ్ మనకు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో దొరుకుతాయి. సో ఈ క్యాప్సికమ్ తినడం ద్వారా శరీరానికి బోలెడని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పంట సాగు ఖర్చుతో కూడుకున్నప్పటికీ లాస్ట్ లో మంచి లాభాలను పొందవచ్చు. అయితే ఈ క్యాప్సికమ్ చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి షేడ్ నెట్ పాలీహౌస్ లలో పండిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యాప్సికమ్ సాగు చేయాలి అనుకునే రైతులు షేడ్ నెట్స్ ఇంకా పాలీహౌస్ లలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. దాని నుంచి మంచి ఆదాయం వస్తుంది. అంతకంటే ముందు షేడ్ నెట్ లేదా పాలీహౌస్ లలో సాగు చేయటం వల్ల కాయలు మంచిగా ఒకే సైజ్ లో వస్తాయి, ఒకే కలర్ లో బాగుంటాయి. సో దాని వల్ల మార్కెట్ లో వాటికి డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉంటే ఆటోమేటిక్ గా దానికి ధర ఉంటుంది. అంతేకాదండి, ఇలా పాలీహౌస్ లేదా షేడ్ నెట్లలో క్యాప్సికమ్ సాగును చేయటం ద్వారా సంవత్సరం పొడవునా దిగుబడిని పొందవచ్చు. సాధారణంగా బయట గనక సాగు చేస్తే, అంటే పాలీహౌస్ కాకుండా సపరేట్ గా సాగు చేస్తే 3 నెలలు, 4 నెలలు, అంతకంటే ఎక్కువ అనుకుంటే 6 నెలలు మాత్రమే దిగుబడిని పొందవచ్చు. కానీ ఇలా సాగు చేస్తే గనక, ఈ పద్ధతుల్లో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ పంట సాగుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పంట సాగుకు పగటి ఉష్ణోగ్రత 21 నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. అలాగే రాత్రి వేళలో గరిష్టంగా 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ పాలీహౌస్ కల్టివేషన్ విధానంలో మొక్క ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని ఏడాది పొడవునా కలిగించవచ్చు. అంతేకాకుండా చీడపీడల నుంచి, రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ రకాల గురించి తెలుసుకుందాం. పాలీహౌస్ లో క్యాప్సికమ్ ను సాగు చేసే రైతులు మేలైన రకాలను ఎంచుకోవటం చాలా ముఖ్యం. హైబ్రిడ్ రకాలను ఎంచుకుంటే మార్కెట్ లో మంచి ధర ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్యాప్సికమ్ లో 3 రంగులు ఉన్నాయి. అందులో రకాలు కూడా ఉన్నాయి. ముందుగా ఎరుపు రంగు కనుక చూసుకుంటే ఇంద్రా, ఇన్ఫిరేషన్ అని 2 రకాలు ఉన్నాయి. ఇక పసుపు రంగులో బకర్తా, ఉరవెల్లి రకాలు, ఇక పచ్చ రంగులో ఇంట్రూడర్ వంటి రకాలు రైతులకు సాగుగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రంగు అనేది క్యాప్సికమ్ పండిన తర్వాత మాత్రమే కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ పంట సాగుకు విత్తనాలు మరియు మట్టి తయారు చేసుకునే పద్ధతి గురించి తెలుసుకుందాం. ఒక పాలీహౌస్ లో క్యాప్సికమ్ సాగు చేయడానికి 40 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. పంట ప్రారంభానికి 30 రోజుల ముందు నుంచి పైరును తయారు చేసుకోవాలి. దానికోసం మట్టి, కోకోపీట్ నింపిన ట్రేలలో విత్తనాలను నాటుకొని 30 రోజుల ముందు నుంచి ఈ పైరును తయారు చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం ద్వారా మొక్కకు చిన్నగా ఉన్నప్పుడు వచ్చే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులను నివారించవచ్చు. ఈ మొక్కలను పాలీహౌస్ లో 90 సెంటీమీటర్ల వెడల్పుతో తయారు చేసుకున్న బెడ్లపై నాటుకోవాలి. ప్రతి మొక్కకి మధ్య దూరం కనీసం 50 సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని నాటుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అయితే డ్రిప్ పద్ధతి ద్వారా ఈ క్యాప్సికమ్ పంటను సాగు చేస్తే నీటి వృధా తగ్గి తక్కువ నీటితో మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, రైతులు ఎవరైనా ఏ పంట సాగు చేసినా సరే డ్రిప్ పద్ధతిని మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో ఈ పంట సాగులో కూడా మీరు డ్రిప్ పద్ధతిని ఉపయోగిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా తక్కువ నీటి వృధాతో. ఈ పంటకు మట్టిలోని తేమ శాతాన్ని బట్టి తడులు ఇస్తూ ఉండాలి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే మొక్క ఎదుగుదల మందగిస్తుంది. కాబట్టి తేమను నియంత్రించడం చాలా అవసరం. నేను ఇందాక డ్రిప్ పద్ధతి ఉపయోగించి సాగు చేయడం గురించి చెప్పాను కదా, దీనివల్ల నీటి వేస్టేజ్ తక్కువ అవటం మాత్రమే కాదు, మరొక ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే ఈ డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను మొక్కలకు అందించవచ్చు. నీటితో పాటు పోషకాలు కూడా అందడం ద్వారా మొక్క ఎదుగుదల బాగుంటుంది.
అయితే క్యాప్సికం మొక్కలు కనీసం 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. సో కాయ బరువుకు మొక్కలు పడిపోకుండా ఉండడానికి కొమ్మలకు జిఐ వైర్లను కట్టి సపోర్ట్ ని అందించాలి. పాలీహౌస్ లో క్యాప్సికం సాగును చేయడం ద్వారా చీడపీడలను నివారించవచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే పాలీహౌస్ లోపల గనుక తేమ ఎక్కువగా ఉంటే తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు ఇలా రకరకాల తెగుళ్లు సోకి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాలీహౌస్ లోపల వాతావరణం అనేది తేమ అనేది చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు గనక వచ్చినట్లయితే వీటి నివారణ కోసం కార్బండిజం ఇంకా మ్యాంకోజబ్ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక రంగుల గురించి చూసుకున్నట్లయితే మార్కెట్ లో ఎరుపు మరియు పసుపు క్యాప్సికంలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు మరియు రెస్టారెంట్లలో వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా పండించిన క్యాప్సికం కు మన దేశంలో మాత్రమే కాదండి, విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు ఈ పాలీహౌస్ ఇంకా షేడ్ నెట్లను ఉపయోగించి ఈ క్యాప్సికం పంటను సాగు చేస్తున్నారు. అంతేకాదు దాని నుంచి మంచి లాభాలను కూడా సంపాదిస్తున్నారు. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మీరు కూడా ఈ క్యాప్సికం పంటను సాగు చేసి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. కాకపోతే ఈ పాలీహౌస్ లేదా షేడ్ నెట్ ఇంకా డ్రిప్ వీటన్నిటికీ కలిపి కొంచెం పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది స్టార్టింగ్ లో. కాకపోతే లాస్ట్ లో వీటికి ఉన్న డిమాండ్, మార్కెట్ లో ఉన్న కాస్ట్ కి మీకు మంచి ఆదాయం వస్తుంది. సో ఒకసారి మీరు మార్కెటింగ్ ని చూసుకొని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ వీటికి డిమాండ్ ఉందని చెక్ చేసుకొని ఈ పంటను సాగు చేస్తే మంచి ఆదాయం మీ సొంతం. సో అర్థమైంది కదా, ఇది ఇవాళ మన టాపిక్. ఇలాంటి మరొక సరికొత్త టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అది నేను చెప్పేది కాదండి, ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు నేను వెళ్తాను. వాళ్ళే మీకు క్లియర్ గా వాళ్ళు ఎలా పంటను సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ఇలా ప్రతి దాని గురించి క్లియర్ గా వాళ్ళ అనుభవాన్ని చెప్తారు. సో దాన్ని బట్టి మీకున్న సిచ్యువేషన్స్, మీకున్న వాతావరణ పరిస్థితులు, నేల రకాన్ని బట్టి మీరు కూడా ఆ పంటను సాగు చేసి మంచి దిగుబడులు, దాని నుంచి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయటం, లేదా మీకు ఏమైనా కొత్త టాపిక్ కావాలి అన్నా, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏమైనా కావాలి అన్నా కానీ వ్యవసాయానికి సంబంధించి ఒక కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియో తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదండి, బాస్ వాలా యాప్ ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సులు ఉంటాయి. అది కూడా ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి నాలెడ్జ్ ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో A to Z గైడ్ చేస్తారు. ఇక మీరు కోర్స్ మొత్తం చూసిన తర్వాత కూడా ఏదైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సైనింగ్ ఆఫ్ శిరీష. బాస్ వాలా, బీ ద బాస్.